రైట్ నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం బావాయిపల్లి గ్రామంలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. దీంతో బైక్ పై వాగు దాటేందుకు ప్రయత్నించిన 2 వ్యక్తులు మధ్యలో చిక్కుకుపోయారు. గ్రామస్తుల మాట వినకుండా మొండిగా ముందుకు వెళ్లి వరద ఉధృతి పెరగడంతో వెనక్కు రావాలని చూసినా కుదరలేదు. దీంతో వాగు మధ్యలో బైక్ మీదే ఉండిపోయారు. వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో కొన్నేళ్లుగా ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మించి ప్రమాదాలు నివారించాలని కోరుతున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. వానాకాలం వచ్చిన ప్రతిసారి కూడా అనేక మంది ఇబ్బంది పడుతుంటారు. ఆదివారం రోజు మైసమ్మకు వెళ్లే భక్తులకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అదేవిధంగా ఇక్కడి నుంచి పెదకొత్తపల్లికి వెళ్లాలంటే తీగలపల్లి, జనంపల్లి, బాబాయిపల్లి గ్రామాల ప్రజలు పెదకొత్తపల్లికి వెళ్లాలన్నా, హాస్పిటల్కి వెళ్లాలన్నా, గర్భిణీ స్త్రీలను తీసుకెళ్లాలన్నా చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ వాగు దాటడానికి ఇప్పటికీ 2 డేస్ అవుతుంది. ఇంతవరకు ఈ వాగు దాటనిస్తలేదు. కాబట్టి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కూడా అంతకుముందు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తే చేపిస్తామని చెప్పి ఇంతవరకు చేయించలేదు. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 6 కోట్లకు శిలాఫలకం వేసారు తప్ప అది ఇంతవరకు శాంక్షన్ కాలేదు. ఇది నిర్మాణం కూడా జరగలేదు. ఈ వాగు దాటడానికి వానాకాలం వచ్చిన ప్రతిసారి రైట్ ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం బావాయిపల్లి గ్రామంలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో బైక్ పై వాగు దాటేందుకు ప్రయత్నించిన 2 వ్యక్తులు మధ్యలోనే చిక్కుపోయినటువంటి విజువల్ ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఆ వాగులో చిక్కుకున్నటువంటి 2 పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి అధికారులు ఏమైనా స్పందించారా? అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం బావాయిపల్లి గ్రామ శివాంలో గత 3-4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులోకి కొందరు బైక్ చూసుకొని వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రవాహాన్ని చూసిన స్థానికులు వారిని వారించినా కూడా ఆ యువకులు మొండిగా వాగి మధ్యలోకి వెళ్లారు. దాంతో వరద ఉధృతి మరింత పెరిగడంతో వాళ్ళు ఆందోళనకు గురయ్యారు. ఈ సమయంలో అక్కడి నుంచి వారు గంట పాటు అదే వాగులో నిరీక్షించవలసిన పరిస్థితిని ఓ పక్క స్థానికుల కేకలు వేస్తున్నా, ఒక పక్క స్థానికులు వాళ్ళని అరుపులు వినే పరిస్థితి లేకపోతే ఆ ప్రవాహం కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న ఆ యువకులు కూడా బైపై వెళ్ళిన యువకులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అరగంట సేపు అంటే 45 నిమిషాల పాటు అక్కడనే ఉండవలసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ వరద ఉధృతి కొద్దిగా తగ్గుతున్న నేపథ్యంలో స్థానికుల చాలా సహాయంతో ఆ యువకులను గట్టుకు చేర్చారు. దీంతో ప్రాణాపాయం తప్పిందని చెప్పవచ్చు. ఈ వరద ఈ వాగుపై చాలా ఏళ్లుగా చాలా మందికి ఆ సమీప గ్రామస్తులు చాలా మంది కూడా వినతి పత్రాలు కూడా ఇచ్చారు. ప్రజాప్రతినిధులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు ఎవరు వచ్చి నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన కొల్లాపూర్ నియోజకవర్గం సంబంధించిన మంత్రి ఇప్పటికీ జూపల్లి కృష్ణారావు కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు కూడా పలుమార్లు ఆ గ్రామ సమీపంలోని గ్రామాలకు చెందిన చాలా యువకులు అక్కడ ప్రజా సంఘాలు కానీ అక్కడ గ్రామస్తులు కానీ వినతి పత్రాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు కూడా ఆ వాగుపై ఒక బ్రిడ్జ్ నిర్మించాలని వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చిన బిడచేన పెట్టడంతో ఇలాంటి వరద పరిస్థితి ప్రతి సంవత్సరం వాళ్ళకి జరుగుతూనే ఉంది. ఒక్కోసారి పశువులు కొట్టుకుపోయిన ప్రాణ నష్టం జరగలేకున్నా ఆస్తి నష్టం అయితే బాగా జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికైనా పట్టించుకొని జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ సంబంధించిన జూపల్లి కృష్ణారావు మంత్రులే ఉన్నారు కాబట్టి ఆయనన్నా పట్టించుకోవాలని, ఖచ్చితంగా అక్కడ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని గ్రామస్తులు అయితే వినతి సంప్రదిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకటేష్.